'ఫాల్ ఫర్ మీ' అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటంటే స్ట్రిక్ట్‌లీ 18+ మూవీ మాట. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. చూస్తే గనక మీకు విమానం మోతెక్కిపోద్ది. ముందే చెప్తున్నా ఇండివిడ్యువల్‌గా వాచ్ చేయండి. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే మూవీ పర్లేదు నాకు బానే అనిపించింది. యాక్చువల్‌గా స్టోరీ కానీ, కొన్ని ట్విస్ట్‌లు కానీ అన్నీ బానే ఉన్నాయి. కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా కొంచెం ఓవర్‌గా ఉంటాయి. కానీ పర్లేదు మాట. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు బానే అనిపించింది. ప్లాట్ ఏంటంటే యాక్చువల్‌గా ఇది ఒక 2 సిస్టర్స్ గురించి మాట స్టోరీ. మన మెయిన్ లీడ్ యాక్టర్స్ వచ్చేసి వాళ్ళ సిస్టర్‌ని కలవడానికి ఒక ఊరైతే వెళ్తదనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళ సిస్టర్ వేరే పర్సన్‌తో ఎవరితోనో లవ్‌లో ఉంటది. సో, వీళ్ళిద్దరి మీద ఒక ప్రాపర్టీ ఉంటదనమాట. ఆ ప్రాపర్టీని అమ్మేస్తే తన షేర్ తను తీసుకొని వాళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారనమాట. సో, మా సిస్టర్ ఎలాగో కోరుకుంటుంది కదా! ఆ ప్రాపర్టీని మంచి వాల్యూకి అమ్ముదాం అని చెప్పి మన మెయిన్ లీడ్ యాక్టర్స్ అనుకుంటదనమాట. తన వేలో కొంచెం ఎంక్వైరీ అది చేస్తూ ఉంటది. దానికి ఎక్కడో తెలుస్తూ ఉంటది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని అనిపిస్తూ ఉంటది. కరెక్ట్‌గా అదే టైంకి ఒక స్ట్రేంజర్ తినని కలుస్తాడు. తిను లవ్‌లో పడతదనమాట వాడితో. ఇక్కడి నుంచి మొత్తం స్టోరీ అంతా మారిపోతది. ఇంతకీ వాళ్ళు ప్రాపర్టీ అమ్మారా లేదా? అసలేం జరిగింది? ఏదో తప్పు జరుగుతుందని తనకు అనిపించింది కదా! అది నిజంగా కరెక్టేనా? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీ మీరు చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. క్రేజీ తీశారసల. అండ్ ఇంకొకటి మూవీలో మనకి అడల్ట్ సీన్స్ అనేవి ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి. చాలా న్యూడిటీ అయితే ఎక్కువగానే ఉంది సినిమాలో. యాక్చువల్‌గా ఈ మూవీ ఏ పాయింట్ మీద వెళ్తదంటే అదొక చిన్న డైలాగ్‌లా మనకు చెప్తారన్నమాట సినిమాలో. ఆ డైలాగ్ ఏంటంటే మోసం చేసే వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ముందే తెలుసు. ఈ పాయింట్‌ని మనకి పర్ఫెక్ట్‌గా చూపిస్తారు. దాన్ని బట్టి సినిమా అంతా ఎళ్తది. మాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాయింట్ విన్న తర్వాత. ఇదే మాట సినిమా. అండ్ సినిమాలో మ్యూజిక్ కూడా బానే ఉంది. అండ్ వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా బానే ఉన్నాయి.